తిరుపతిలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భూమన కరుణాకర్ రెడ్డిపై ఆయన మండిపడుతూ వ్యక్తిగత విమర్శలు మాని అభివృద్ధిపై మాట్లాడాలని సవాల్ విసిరారు. మంత్రిపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కరుణాకర్ రెడ్డి గత వ్యవహారాలపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని, దమ్ముంటే గెలిపించుకోవాలని ఆయన వార్నింగ్ ఇచ్చారు. గారు అనగానే సత్యప్రసాద్ గారు ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతిలో నిర్వహిస్తే మినిస్టర్ గారు ఆధారాలతో సహా కొన్ని విషయాలు చెప్పారు. ఆ రోజు చెప్పిన దానికి మన తిరుపతి వృద్ధ ప్రతివత ఒక ఆయన ఉన్నారు, వృద్ధ ప్రతివత కామ కరుణాకర్ రెడ్డి అని ఆయన నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని మినిస్టర్ గారి మీద వ్యక్తిగత విమర్శలకు దూషణలకు దిగాడు. కరుణాకర్ రెడ్డి వ్యక్తి విమర్శలు చేయడం తప్ప నువ్వేమన్నా పేగలవా? ఏమన్నా పేగలవా? వ్యక్తిగత విమర్శలు తప్ప. ఆయన ఏమడిగాడు? ఆధారాలతో సహా మొత్తం బయటపెట్టాడు నీ భూమి గురించి. దమ్ముంటే నువ్వు నీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు లాస్ట్ ఎలక్షన్ అఫిడవిట్లో ఎంత ఇచ్చావు? 15 ఎకరాలు ఇచ్చావు. నీ కొడుకేమో మీడియా ముందు 24 ఎకరాలు అంటాడు. ఆ 9 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆధారాలతో సహా తీసుకొచ్చి బయటపెట్టు. మేము ఆధారాలతో సహా పట్టుకొని అది రివర్ బెల్ట్ అని చెప్పి తీసుకొచ్చి బయట పెడితే నువ్వు వ్యక్తిగత దోషాలు దిగుతావా ఆయన మీదకి? మేము దిగాలంటే ఎంత దిగుతామో ఈరోజు నీకు చూపిస్తాం. ఈరోజు మేము దిగాలంటే, వ్యక్తిగతంగా దిగాలంటే ఎంత దూరం దిగుతామో మీకు చూపిస్తాను. ఈరోజు నిత్యం నీతులు వేదాలు చెప్పే కరుణాకర్ రెడ్డి అసలు విలువలంటూ ఏమన్నా ఉన్నాయా? నువ్వు విలువలతో కూడుకున్న వ్యక్తివా? వచ్చి తిరుపతి జనము లేకపోతే జిల్లా జనాన్ని అడిగితే చెప్తారు. ఇక్కడున్న పాత వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి ఎవరికన్నా కొన్ని తెలియదేమో, పాత వాళ్ళకి అందరికీ అన్నీ తెలుసు. ఆయన ఏమన్నాడు? ఇట్లా పలానా చోట మంగళంలో ఒక 7 ఎకరాలు, తనపల్లిలో 9 ఎకరాలు విజిలెన్స్ నివేదిక ప్రకారం CCLకి వచ్చింది. మొత్తం దాని ఆధారాలతో బయటపెట్టారు. మా ఇన్ఛార్జి మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారు ఇక్కడ మీడియా సమావేశం